హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఆవకాయ పచ్చడి పడుతున్నాము. సింపుల్గా 4 అంటే 4 మామిడికాయలతో పడుతున్నాము. చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుంది. చూస్తూ ఉండండి. సో ఏంటంటే ఫస్ట్ 4 మామిడికాయలు అయితే తీసుకున్నామండి. దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. లోపల టెంక్ ఉంటుంది కదండి, దాంతో పాటుగానే కట్ చేసుకోవాలన్నమాట. సో అది తీసేసి కట్ చేస్తే ముక్క అనేది పాడైపోతుంది అనమాట. దాంతోనే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి సమానంగా. చూడడానికి నీట్గా ఉండాలి కదా ముక్కలు. సో ఇది ముందే మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాం అనమాట. తడి లేకుండా తుడిచేసి అప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముక్కల్ని కడగకూడదు అని తొడాలి కాబట్టి. సో ఫైనల్గా ముక్కలన్నీ కూడా కట్ చేసి ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడడానికి ఆవకాయ అనే ఒక రూపు తెలియాలి కాబట్టి ఒక ముక్క ఒకటి ఎగుడు దిగుడు కాకుండా నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. సో కట్ చేసిన ముక్కల్ని కూడా నీట్గా తుడుచుకోవాలి, దానికి తడది లేకుండా. సో కడగం కాబట్టి ముక్కలు నీట్గా తుడుచుకోవాలి. అలాగే టెంక్ ఉంటుంది కదా లోపల, అది పై తీసేసిన తర్వాత పొర ఉంటుంది చూడండి. సో ఆ పొర కూడా పల్చగా ఉంటుంది, అసలు అది తెలియదు, అటాచ్ అయిపోయి ఉంటుంది. అది కూడా తీసుకుని నీట్గా తుడుచుకోవాలి. ఆ పొర ఉండడం వల్ల ఏంటంటే అది కూడా పచ్చట్లో తడి కింద ఉండి పచ్చడి అనేది త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పొర తీసి నీట్గా ముక్కలన్నీ అలా నీట్గా తుడిచి పెట్టుకుని ఇలా ఒక కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ ఆరబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఈ లోపల ఆవకాయకి కావాల్సిన సామాన్లు అయితే తేయడానికి నేను మా అత్తయ్య గారు రాజమండ్రిలో ఉన్న గానుగు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ అన్నీ కూడా న్యాచురల్ ఆర్గానిక్గా దొరుకుతాయి మనకి. సో అందుకని చెప్పేసి పచ్చడికి ఆవకాయ కారం, తర్వాత ఉప్పు, దంపుడు ఉప్పు అంటే వాళ్ళే ఆరేసి దంచుతారనమాట. అది తర్వాత ఆవపిండి, తర్వాత ఆయిల్, కారం అన్నీ తీసుకుందామని చెప్పి నేను మా అత్తయ్య గారు అయితే వెళ్ళాము. సో 4 కాయల ముక్కలైనా ఎక్కువైనాయి కాబట్టి ఒక అరకిలో వేరుశనగ నూనె అయితే తీసుకున్నాము. తర్వాత పావు కిలో పచ్చడి కారం, తర్వాత పావు కిలో ఆవపిండి, తర్వాత దంపుడు ఉప్పు అంటారు కదా, ఆల్రెడీ ఆరేసి దంచుతారనమాట అది. సో ఇవన్నీ కూడా తీసుకుని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా వెల్లుల్లిపాయలు కావాలి, మెంతులు కావాలి, అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి సో ఇవైతే పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇంటికి రాగానే పచ్చడి అయితే కలిపేస్తాము. సో ఎలా కలుపుతున్నాము, ఎంతెంత క్వాంటిటీతో కలుపుతున్నాము అనేది చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో కలపడానికి ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. కొలవాలన్నమాట. మనం ఏ క్వాంటిటీతో అయితే వేస్తున్నామో దాని ప్రకారం కొలవాలి కాబట్టి ఇదిగోండి తెచ్చినవన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను. సో దీంతో అయితే కొలుస్తున్నాను. ఇదిగోండి చూస్తూ ఉండండి. ఇదిగోండి ముక్కలు కరెక్ట్గా ఒక గిన్నె తీసుకుంటే, తక్కువ పచ్చడి కదా జస్ట్ శాంపుల్కి అయితే పెట్టాము. ఇదిగోండి కొంచెం నిండుగా ఒకటి వేసాము. ఇదిగోండి ఒకటి వేయాలన్నమాట. సో గిన్నె కూడా ఏది వాడుతున్న ఆవకాయకి గిన్నెలు కడిగేసి ఆరబెట్టిన తర్వాత వాడాలి, తడి తగలకూడదు కాబట్టి. సో మేము ఇవన్నీ కూడా ఆరిపోయిన గిన్నెలతోనే చేస్తున్నాం ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇదిగోండి ఆవకాయ ముక్కలు నీట్గా తుడిచిపెట్టుకుని ఆరబెట్టాము కదా తడి ఏమి లేకుండా. సో ఆరిపోయిన ముక్కల్ని కొలిచి వేస్తున్నాం అనమాట. అంటే కరెక్ట్గా రెండు కప్స్ ముక్కలు ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఏమేమి వేయాలి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే ముక్కలన్నిటికి కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. సో తర్వాత ఇదిగోండి కారం ఎంతెంత క్వాంటిటీ అనేది 2 కప్పులు కాబట్టి 1 కప్పు వేస్తే సరిపోతుంది. 1 కప్పు కొంచెం తక్కువలో 1 కప్పు అయితే వేసాం మేము. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ మామిడి ముక్కల్లో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అది కూడా బాగా పడతాయి అన్నమాట. సో తర్వాత ఇదిగోండి 2 కప్పుల మామిడి ముక్కలకి 1/2 కప్పు కారం వేసామన్నమాట. 1/2 కప్కి కొంచెం ఎక్కువే. తర్వాత ఇదిగోండి సేమ్ 1/2 కప్కి కొంచెం ఎక్కువ ఆవపిండి వేస్తున్నాం అన్నమాట. సో ఇదిగోండి చూసారా, అంటే 1 కప్పు నిండుగా వేయట్లేదు, కొంచెం తక్కువ, అంటే 3/4 వంతు వరకు వేసుకున్నాం. 3/4 వంతు కారం, 3/4 వంతు ఆవపిండి వేసామన్నమాట.
సో అలా అని చెప్పేసి ఉప్పు అయితే ముప్పావు వంతు వేయలేదు, హాఫ్ వంతు వేసాము. ఎందుకంటే ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అనమాట, అది ప్రాబ్లం లేదు. సో చూసారు కదా, ఫస్ట్ కారం, తర్వాత ఆవపిండి, తర్వాత ఉప్పు, ఇవన్నీ క్వాంటిటీ ప్రకారం వేసాము. ఒకవేళ ఏదైనా సరిపోకపోయినా కారం ఉప్పు అది మళ్ళీ వేసుకోవచ్చులేండి. తర్వాత ఇదిగోండి మెంతులు కూడా వేసుకోవాలి కొన్ని. తర్వాత ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అనేది క్వాంటిటీ ఏం లేదు, ముక్క కొంచెం కలిసే వరకు వేసుకొని తర్వాత మనకి కావాలంటే మూడో రోజు కలుపుతాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఆయిల్ కూడా నేను ఉజ్జాయింపుగానే వేస్తున్నాను. సో ముక్కలంతా తడయ్యే వరకు అనమాట. సో చెయ్యి శుభ్రంగా నీట్గా కడుక్కుని, సో చెయ్యి కూడా ఆరిపోయి తడేం లేకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు దాంతో అనేది కలపాలి. ఒకవేళ మనం గరిటెతో కూడా కలుపుకోవచ్చు, కాకపోతే కిందన మొత్తం ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా, బాగా పట్టవని చెప్పేసి నేనైతే చేత్తోనే కలుపుతున్నాను. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి పచ్చడి కలపడం. మరి ఎలా వస్తుందో చాలా ఎక్సైట్మెంట్తో, చాలా క్యూరియాసిటీతో నేనైతే ఉన్నాను అనమాట, ఎలా వస్తుంది ఏంటి అనేది. సో చూస్తూ ఉండండి. సో మామయ్య అయితే పక్క నుంచి ఆయిల్ అయితే పోస్తున్నారనమాట, ఇంకా తడ అవ్వట్లేదని చెప్పేసి. అదిగోండి అలా కొద్దిగా పోసుకుంటూ మనం ఇదైతే బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఆల్రెడీ అన్నీ వేసి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది ఆవకాయ పచ్చడి అనగానే. ఇంకా చూడండి, అదిరిపోతుంది ఆవకాయ పచ్చడి కదా, చూడండి. సో ఫైనల్గా ముక్కలన్నీ కూడా కలిపేసాము, మొత్తం ఉప్పు కారం ఆవపిండి పట్టేలా శుభ్రంగా అయితే కలిపేసాము. ఈ లోపల వెల్లుల్లిపాయలని తొక్క ఒలుచుకుని ఓన్లీ వెల్లుల్లిపాయ గుడ్లను అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉప్పు అయితే చూస్తున్నాను అనమాట, ఇవన్నీ వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాము. ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మామిడి ముక్కలకి. సో ఆ పులుపు, ఆ పిండి ఇవన్నీ కలిపి ఉప్పు అనేది విరుగుతుంది. సో అంత ఉప్పుగా ఏమీ అనిపించదు. ఇదిగోండి, సో ఫైనల్గా చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటూ కలిపేస్తున్నాను. సో ఫైనల్గా ఇదన్నమాట. అదిగోండి చూడండి ఎంత బాగుంది కదా, కారం అది వేసేసి అన్నీ వేసి కలిపాను ఫైనల్గా. తర్వాత మనం ఇంకా వెల్లుల్లిపాయ రమ్మల్ని ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసి 2 వెల్లుల్లిపాయలు ఒలిచి వేసాను అనమాట. ఇదిగోండి మా సత్య ఒలుస్తుంది వెల్లుల్లిపాయలు, తనే వీడియో తీసింది ఇప్పటి వరకు, తన ఒలుస్తుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒలిచేసి మనం వేసేసుకోవాలి ఇవి కూడా. సో ఆవకాయలో వెల్లుల్లిపాయ కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది, అవి ఉత్తినే తింటారు. వెల్లుల్లిపాయలు ఫ్యాన్స్ కూడా ఉంటారు చాలామంది. సో ఫైనల్గా ఇవంతా కూడా కలిపేసుకుని మనం ఏం చేయాలంటే, మేము ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేయకుండా ఇందులోనే ఉంచేసాము. ఇది ఎలాగో కొత్త గిన్నె, సో అందుకని చెప్పేసి ఇందులోనే ఉంచేసి మూత పెట్టేసి ఒక 3 days తర్వాత ఇందులోనే ఉంచేసాం కాబట్టి ఇంకా 3 days తర్వాత తీస్తామన్నమాట. సో ఇదిగోండి ముక్క అంతా కూడా కలిసిందో లేదో చూసుకుని, అంతగా కాకపోతే కొంచెం ఆయిల్ పోసుకోండి పైన కూడా. సో పైన పోసుకుని మొత్తం అంచులు కదా ఏమన్నా ఉంటే శుభ్రంగా నీట్గా మొత్తం పెట్టేసి ఆఫ్టర్ 3 days తర్వాత సో తీస్తామన్నమాట. ఇదిగోండి మూత అయితే పెట్టేసాము. మిగిలిన ఆయిల్ కూడా పక్కనే ఉంచాను, ఎందుకంటే మనం కలిపేటప్పుడు వేయాలి. ఇదిగోండి ఆఫ్టర్ 3 days తర్వాత మూత తీస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బా అదిరిపోయింది కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను పచ్చడి పెట్టడం, చూడండి ఊరిపోయింది కదా బాగా. ఇదిగోండి ఈరోజు 3వ రోజు కాబట్టి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. మేమైతే ఇక చూడలేదు, ఇంకా సరిపోతుందేమో అనుకుంటున్నాము. ఇదిగోండి ఒక డబ్బా శుభ్రంగా నీట్గా కడిగి ఆరబెట్టుకున్న డబ్బాలోకి కొంచెం ఆయిల్ పోసుకొని అప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ డబ్బా అనేది తడి ఉండకూడదండి, తడి ఉంటే మళ్ళీ పచ్చడి అనేది నిల్వ ఉండదు మనకి ఎక్కువ రోజులు. సో పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే ఈ డబ్బాలు ఇవన్నీ కూడా మనం తడి తగలకుండా మనం కేర్ తీసుకోవాలన్నమాట. సో మేమైతే శుభ్రంగా డబ్బాని కడిగేసి ఎండలో ఆరబెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత తుడిచేసి మరి నీట్గా ఈ పచ్చడి అనేది 3 days తర్వాత ఆల్రెడీ ఉప్పు అది చూసాము సరిపోయింది, ఇంకా బాగానే ఉంది. ఒకవేళ కావాలంటే వేసుకుందాం అనుకున్నాం, కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట.
ఇదిగోండి. సో ఈ డబ్బాలో తీసేసి ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి. ఇంకా ఇందులో మనం కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి ముక్క మునిగే వరకు. ఇంకెలాగో 1/2 కిలో తెచ్చాం కదా ఆయిల్, ఇంకా ఫుల్గా ముక్క మునిగే వరకు అయితే మేము ఆయిల్ అయితే వేసేసామన్నమాట. అబ్బా పచ్చడి చూస్తే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా చెప్పనవసరం లేదు, చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా పచ్చడి అయితే. ఇది ఒక 3/4 కేజీ పచ్చడి అయితే అయ్యిందండి 4 కాయలతో. సో ఇది మూత పెట్టేసి ఓకే, ఇంకా ఆవకాయ పచ్చడి రెడీ. ఇంకా కొత్త ఆవకాయ వేసుకుని అనమాట. సో ఇది పచ్చడి అంతా 3 రోజులు ఊరిందేమో కలుపుకుంటుంటే అబ్బబ్బబ్బా నోరు ఊరుకుంటుందండి. చికెన్ బిర్యానీ పలావులు ఎందుకు పనికిరా అనమాట. ఆవకాయ కొత్త మావయ్యకి ముద్ద పెట్టారు కదా, ముద్దలు తినాలి మరి. నువ్వు చేపట్టండి అత్తయ్య, మళ్ళీ తినేది అన్నం తింటాను కదా. చూపించు అత్తని తింటాను ఆ తర్వాత. ఇదిగోండి ఫస్ట్ మా అత్తయ్య గారు మా సత్యకి పెట్టారు. ప్రవీణ పెట్టిన ఆవకాయ ముద్ద నేను మీకు పెడతా. అలాగా నోరు పెద్దదుంటున్నాయి. చూపించండి సూపర్, చాలా బాగుంది. చిన్న నోరు సూపర్. పాపం చిన్న వద్దు తినేది. సూపర్ సరిపోయింది. ఉప్పు గట్ట అన్నయ్య చాలా బాగుందమ్మా. ఉప్పు పడుతుందన్నా. సో ఫైనల్గా పచ్చడి అయితే ఫస్ట్ టైం అయినా సరే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుంది టేస్ట్ నిజంగా. సో మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.